ఒకరోజు కోడల్ని శారద పిలుస్తుంది. వసాయ్ ముష్టిదానా, ఎక్కడ చచ్చావు? చెప్పండి అత్తయ్య, పిలిచారు? ఎంతసేపని నిన్ను పిలిచేది? రావడానికి ఎంతసేపు పట్టింది నీకు? నేను ఒట్టి మనిషిని కాదు కదా అత్తయ్య, మెట్లెక్కి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయితే నన్ను పైకెత్తుకొని తీసుకురమ్మంటావా? అలా అని ఏం కాదత్తయ్య. ఇష్టమైతే ఉండు, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నాకు పనులు చేసి పెట్టడానికి నేను నిన్ను తెచ్చుకున్నాను. నేను నీకు పనులు చేయడానికి అయితే కాదు కదా. నేనలా అనలేదు కదా అత్తయ్య. అంటే నేనలా మాట్లాడుతున్నానని అంటున్నావా? అని దగ్గరకు వచ్చే శాంతి చెంపలు పగలగొడుతుంది శారద. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అంటుంది. ఇక శాంతి ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ అలా చూస్తూ ఉండిపోతుంది. ఈ ఏడుపు నా కొడుకుని పెళ్లి చేసుకునేటప్పుడు ఉండాలి. వెళ్ళ, వేడివేడిగా దోశలు వేసుకొని తీసుకురాపో. అత్తగారు చెప్పినట్టుగానే శాంతి అత్తగారి కోసం వేడివేడిగా దోశలు వేసుకురావటం కోసం వంటింట్లోకి వెళ్తుంది. అత్తగారు చెప్పినట్టుగానే దోశలు వేసి తీసుకొని అత్తగారి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య, ఇవిగోండి అత్తయ్య దోశలు. నిన్ను దోశలు అడిగేంతసేపు అయ్యింది, ఇప్పుడా తీసుకొచ్చేది? దీంట్లో కొబ్బరి చట్నీ ఏం లేదా? లేదత్తయ్య, అంత సమయం లేదు. అందుకని మీకు అల్లం పచ్చడి తీసుకొచ్చాను. ఏమే, ఎందుకు చేయలేదు? నీ అమ్మ మొగుడు సొమ్ముతో ఏమైనా చేసుకొని రమ్మన్నానా? నా మొగుడు సంపాదనేగా, నాకు పట్టడానికి ఏంటంట నీ ఏడుపు? ఇక తీసుకొని కోడలి ముఖానికి విసిరి కొడుతుంది. ఆ పచ్చడి శాంతి కళ్ళల్లో పడుతుంది. శాంతి విలవిల్లాడిపోతూ పెద్దగా అమ్మా అమ్మా అని అరుస్తూ ఉంటుంది. శారద అది చూస్తూనే ఉంటుంది. కానీ కడుపుతో ఉన్నటువంటి ఆ కోడలి మీద కొంచెం కూడా కనికరం చూపించదు. ముందు పోవే, పోయి కొబ్బరి చట్నీ చేసుకొనిరా, మళ్ళా వేడివేడిగా దోశలు వేసుకొనిరా. ఇక శాంతి ఏడుస్తూనే అక్కడి నుంచి వంటింట్లోకి వెళ్తుంది. అత్తగారు చెప్పినట్టుగానే కొబ్బరి పచ్చడి చేసి వేడివేడిగా దోశలు వేసి తీసుకొచ్చి అత్తగారికిస్తుంది. ఇక అత్తగారు శాంతి తెచ్చిన దోశలు తింటూ ఉంటుంది. మధ్యాహ్నం తినడానికి ఏం చేస్తున్నావు? ముద్దపప్పు అత్తయ్యా. నాకు చేపల పులుసు, నాటుకోడి ఇగురు, రొయ్యల కూర చెయ్యి. అవి కొట్టుకెళ్ళి తీసుకురావాలి కదా అత్తయ్య. అయితే కొట్టుకెళ్ళి తీసుకొనిరా. నీ డబ్బులతో ఏమైనా తీసుకొస్తున్నావా? నేనేగా డబ్బులు ఇస్తున్నాను కదా, నీ డబ్బులతో ఏదో తెస్తున్నట్టు చచ్చిపోతున్నావే. ఇక చేసేదేమీ లేక శాంతి డబ్బులు తీసుకుని కొట్టుకు బయలుదేరి వెళ్తుంది. అలా వెళ్ళిన శాంతి కోసం శారద ఎంతసేపు ఎదురు చూసినా రాదు. ఇది వెళ్ళి చాలాసేపు అయ్యింది, ఎంతవరకు రానేలేదు. ఏం చేస్తుందో, ఎంతసేపు దీనికి? ఈరోజు తిండి పెట్టకపోతే అప్పుడు గాని బుద్ధి రాదు. కాసేపటికే కోడలి ఇంటికొస్తుంది. కొట్టుకెళ్ళంతసేపు అయ్యిందే? కోళ్ళను పెంచి పెద్ద చేసి కోసుకొని తీసుకొచ్చావా ఏంటి? లేదత్తయ్య, బాగా ఎండగా ఉంది, అసలే కడుపుతో ఉన్నాను. ఇక మెల్లగా నడుచుకుంటూ వెళ్ళొచ్చేసరికి ఆలస్యం అయ్యింది. నీకు మాత్రమే కడుపు వచ్చింది, ఆపవే నీ అంగనాచి కబుర్లు. ఈ కడుపుని అడ్డం పెట్టుకొని సానుభూతి పొందాలనుకుంటున్నావా? సర్లే, తొందరగా వెళ్ళి వేడివేడిగా నాకు భోజనాన్ని సిద్ధం చెయ్యి, నేను కాసేపు నిద్రపోతాను. శారద తన గదిలోకి నిద్రపోవడానికి వెళ్ళిపోతుంది. శాంతి వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది. కాసేపటికి వంట మొత్తం తయారు చేసి అత్తగారి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, అత్తయ్య, భోజనం సిద్ధమైంది, మీరు తినడానికి వస్తారా? వండుకునేది తినడానికి కాదంటే? అది కాదత్తయ్య, మీరక్కడికి వస్తారా లేకపోతే ఇక్కడికి భోజనం తీసుకురమ్మంటారా అని అడిగాను. నేను రాను గాని నువ్వే భోజనం తీసుకురా ఇక్కడికే. శాంతి వంటింట్లోకి వెళ్ళి భోజనం తీసుకుని వస్తూ ఉండగా ముందుకు పడిపోతుంది. ఆ చప్పుడు విని గబగబా అత్తగారు పరిగెత్తుకుంటూ బయటకొస్తుంది. భోజనం మొత్తం కింద పడిపోయి ఉంటుంది. తయారు చేసిన కూరలు కూడా కింద పడిపోతాయి. ఇక అది చూసిన శారద కోపం తెచ్చుకుంటుంది. అమ్మో, బంగారు లాంటి కూర నేలపాలు చేసావు కదే. అది అత్తయ్య, చూసుకోలేదు అత్తయ్య. చూసుకోవడం కాదే, నీ కొళ్ళు బలిసింది. సమయానికి పేకల దాకా తింటున్నావు, తిండి ఎక్కువై ఉంటుంది. నీకు అసలు నా మాట అంటే గౌరవం కూడా లేకుండా పోయింది, భయం కూడా లేకుండా పోయింది. నేనంటే నీకు భయం ఉంటే ఇలా జరిగేదే కాదు. నీకు భయం ఎలా పెట్టాలో నాకు తెలుసు అని గదిలోకి వెళ్ళి ఒక దుడ్డుకర్ర తీసుకొని వస్తుంది. కింద పడున్న కోడల్ని చావగొడుతుంది. వెళ్ళి నా కోసం మళ్ళా వేడివేడిగా చేసుకొని రాపా అని శారద అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది. శాంతి మెల్లగా లేచి అక్కడి నుంచి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళి అత్తగారి కోసం రుచికరమైన భోజనం తయారు చేసి తీసుకొస్తుంది. దాన్ని అత్తగారికి పెడుతుంది. కోడలు తీసుకొచ్చిన భోజనాన్ని అత్తగారు కడుపు నిండా తింటుంది. వంటిలు శుభ్రం చేసి తొందరగా రా, నేను నిద్రపోవాలి. వచ్చి నా కాళ్ళు పట్టు, అసలే కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. ఇక శాంతి వంటింట్లోకి వెళ్ళి అంతా శుభ్రం చేసి తిరిగి అత్తగారి దగ్గరకొచ్చి కాళ్ళు పడుతుంది. కాసేపటికి అత్తగారు మంచిగా గుర్రుబెట్టి నిద్రపోతుంది.
ఇక అత్తగారు నిద్రపోయారు గదా, ఒక 2 ముద్దలు తినొద్దామని అక్కడి నుంచి బయలుదేరి వంటింట్లోకి వెళ్తుంది శాంతి. భోజనం చేస్తూ ఉంటుంది. అత్తగారికి మెలకు వస్తుంది. అక్కడ శాంతి కనిపించదు. ఇది ఎక్కడా పోయింది? కాలు నొక్కమంటే చెప్పిన పని చేయకుండా ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అని అత్తగారు అక్కడి నుంచి లేచి కోడలి కోసం వెతుకుతూ ఉంటుంది. వంటింట్లో అలికెడవటం చూసి అక్కడికెళ్తుంది. కోడలు భోజనం చేస్తూ ఉంటుంది. అత్తగారు వెనక నుంచి వెళ్ళి కోడల్ని ఎగిరి ఒక్క తన్నుదంతుంది. శాంతి అల్లంత దూరంలో పడుతుంది. ఆ హఠాత్ పరిణామానికి శాంతి ఆశ్చర్యపోతుంది. దెబ్బ తగలడం వల్ల నొప్పి తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. ఓసాయ్, నాకు కాలు నొక్కమంటే ఎక్కడికొచ్చి ఆంబోతులాగా తింటున్నావా? అది కాదత్తయ్య, ఉదయం అల్పాహారం కూడా తీసుకోలేదు. బాగా నీరసంగా ఆకలిగా ఉంది. మీరు నిద్రపోయారని 2 మెతుకులు తిందామని వచ్చాను. ఇది నీ ఇల్లు కాదు. నువ్వు తినేది మీ బావు సంపాదించిన సంపాదన కాదు. ఇది నా ఇల్లు, నా సంపాదన, నా కష్టార్జితం. నేను పెట్టింది తినాలి, నేను వండమన్న చాటే వండాలి. ఈలోగా బయట్నుంచి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంది శారదకి. శారద బయటకొచ్చి చూస్తుంది. అక్కడ పక్కింటి పంకజం కనిపిస్తుంది. వదినా, ఇలా వచ్చారేంటి? రాకూడదా ఏంటి? అలా ఏం లేదు వదినా, భోజనం చేసి పడుకునే సమయం కదా అని. ఏం విశ్రాంతి తీసుకోవాలి? మా వాడు పెళ్లి చేసుకొని ఒక తింగర దాన్ని తీసుకొచ్చాడు. అది ఒక పని చేయమంటే ఇష్టం వచ్చినట్లు చేస్తుంది. అదేంటో వదినా, మధ్యాహ్నం భోజనం చేశారు. పెరుగు గిన్నె మీద మూతేయకుండా అట్లాగే పెట్టేసింది. పిల్లి ఒకటి వచ్చింది, పెరుగు మొత్తం తినేసిపోయింది. పాలు తోడు పెడదామంటే పెరుగు కావాలి. కొంచెం పెరుగుంటే ఇవ్వు శారదా. అది వదినా, తీసుకొస్తానుండు. నాకు మా కోడలను చూస్తే దాన్ని చంపేయాలన్నంత కసిగా ఉంది శారదా. నరకం చూపిస్తుంది. ఇక ఆ మాట విన్న శారద ఇలా అంటుంది. మీ కోడలను చంపితే నువ్వు జైలుకి పోతావు కదే. నేను చంపను కదా, ఊరేసేసి అదే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందని చెప్తాను. అని పంకజం అక్కడి నుంచి తోడుకు పెరుగు తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఆలోచన ఏదో బాగుందని శాంతి పీడ వదిలించుకుంటే తన కొడుక్కి ఇంకొక పెళ్లి చెయ్యొచ్చు అనుకుంటుంది శారద. శారద అదే విషయాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా సాయంత్రం అయిపోతుంది. అందరూ భోజనాలు చేసి పడుకుంటారు. కానీ శారదకి మాత్రం నిద్ర పట్టట్లేదు. లేచి మెల్లగా కోడలి గదిలోకి వెళ్తుంది. కోడలి మెడకి తాడు బిగిస్తుంది. గట్టిగా పైకి లాగేస్తుంది. ఈ హఠాత్ పరిణామానికి శాంతి షాక్లో ఉండిపోతుంది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే శాంతి చనిపోతుంది. ఇక శారద కోడలు ఉరేసుకున్నట్టుగా సృష్టిస్తుంది. ఏమీ తెలియనట్టు తన గదిలోకి వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం లేచి పెద్దగా అరుస్తూ ఉంటుంది. కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉంటుంది. పక్కింట్లో ఉన్న పంకజం గబగబా అక్కడికొస్తుంది. చూస్తే శారద కోడలు శాంతి చనిపోయి ఉంటుంది. ఇక వెంటనే పంకజం పోలీసులకి ఫోన్ చేస్తుంది. అక్కడికొచ్చిన పోలీసులు శారదని అరెస్ట్ చేసి జైలుకు తీసుకెళ్తారు. నేనేమీ చెయ్యలేదు అని ఎంత మొత్తుకున్నా సరే పోలీసులు అసలు వినరు. కోడల్ని చంపినందుకు శారద జైల్లో ఉంటుంది. పక్కవారి మాటలు విని కోడలు అనే కనికరం కూడా లేకుండా తన జీవితాన్ని, తన కోడలి జీవితాన్ని నాశనం చేసుకుంటుంది శారద.